హత్తుకో అల్లుకుంటూ అందమంత గిల్లుకోనా గుట్టుగా గుండెలోనే వేడిగా వెచ్చగా ఉండిపోనా మెల్లగా అల్లుకో ఆడ ఈడ ఉన్న ఆడాందమంతా ముద్దకేసి ముద్దు పెట్టి కొట్టమాకు కన్నీడు సన్నకారు సోకులన్నీ కౌగిలిస్తే లెక్క పెట్టి చంపమాకు చల్లగాలి కొట్టగానే ఉల్లికోక జారిపోయే సాగించే అల్లరి రోజులన్నీ పట్టుతార కూరగాడ బొమ్మలాడు కూరవాళ్ళు పొద్దుకాడ మెల్లగా మెల్లగా మెత్తగా హత్తుకో చూడరాని చెప్పలేని రేఖలన్నీ 7 రంగులేసి చూసి రుచిపోకు పుట్టుమచ్చ తాకలేని పూతలన్నీ గుచ్చిమాలల్లుకుంటే నొచ్చుకోకు కన్ను నీవు కొట్టగానే గాజులమ్మ కళ్ళుమంటే తగిలే నీ కాటుకా రగిలే నా కోరిక పండు దాచుకోకు బిట్టలాడు వేళ పక్క దాటిపోకు చుక్కలాడు వేళ మెల్లగా అల్లుకో మెత్తగా హత్తుకో అల్లుకుంటూ అందమంత గిల్లుకోనా గుట్టుగా గుండెలోనే వేడిగా వెచ్చగా ఉండిపోనా మెత్తగా ఉన్నవన్నీ చాటుగా మాటుగా ఇచ్చిపోనా ఒక్క నెల రోజులు నేను లేకపోయేసరికి రంభలేని ఇంద్రసభలా తయారు చేశారా నా రెస్టారెంట్ ని. ఎక్కడ్రా నాట్యం రాణి? రాణి నువ్వు లేకపోయేసరికి పారడు ప్యాసింజర్ తో లేచిపోయింది. రంగాజీ, రాణా గారు తమ్మని ప్రకృతి సేవా సదనాన్ని తీసుకురమ్మన్నారు. ఆ పిలుపు ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను. పదండి. పోనీ
నిజమే, ప్రజల దృష్టిలో పైనున్నది ప్రకృతి వైద్యశాల. అందులో ఉండే వాళ్ళల్లో 190 మంది నిజమైన పేషెంట్స్, ఆ మిగతా 10% మంది నా మనుషులు. దీన్ని గవర్నమెంట్ దగ్గర నేను 99 సంవత్సరాలు లీజు తీసుకున్నాను. ఈ అండర్ గ్రౌండ్ లో స్మగ్లింగ్ ర్యాకెట్ నడుపుతున్నాను, ఎవ్వరికీ తెలియకుండా. గుడ్ మార్నింగ్ రాణాజీ. ఓ వెల్కమ్ రంగా, వెల్కమ్. మీరు పోయాడు. మీ ఇద్దరు నాకు 2 కళ్ళు అనుకున్నాను. నా చేత్తోనే స్వయంగా వాడిని చంపాల్సిన పరిస్థితి ఏర్పాటు చేశాడు వాడు. ఎవడు రాణాజీ వాడు? వాడు లోపలికి వెళ్ళకూడదు సార్. వాడే వాడే వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? పద పైకి వెళ్దాం. అదేంటయ్యా, ఇదేమైనా రహస్య స్థలమా పర్మిషన్ తీసుకోవడానికి? కాదు సార్, ప్రశాంతత కోసం ప్రకృతి వైద్యం చేయించుకోవడం కోసం చాలా మంది పెద్ద మనుషులు వస్తూ ఉంటారు. వాళ్ళ సెక్యూరిటీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సార్. రంగా, వేరును చూసి చెట్టు పేరు చెప్పగల సమర్థుడు చాణక్య. వాడిక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. నా బ్రీఫ్ కేసులో అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. నేను ఆ దారి వైపునే వెళ్ళాలి. నువ్వు ఎలాగైనా వాడిని అట్రాక్ట్ చేసి దారి మళ్లించు. ఓకే. జాకీ కాకి, కస్టమ్స్ ఆఫీసర్ నన్ను ఫాలో అవుతున్నాడు. వాడికి టోకరా కొట్టి పంపించు. అలాగే. సారీ సార్, ఇంకా రెస్టారెంట్ తెరవలేదు సార్. సాయంత్రం 6 గంటల వరకు మూయబడి ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చింది మీ రెస్టారెంట్ లో ఐటమ్స్ టెస్ట్ చేయడం కోసం కాదు. ఒక నల్ల జర్కిన్ వేసుకున్న వ్యక్తి లోపలికి వెళ్ళాడు. మీరు ఎవరైనా చూసారా? జర్కిన్ సార్, లోపలికా? జర్కిన్స్ వచ్చినా జాకెట్స్ వచ్చినా సాయంత్రం 6 గంటల తర్వాత సార్. అది సారీ, నేనే పొరపాటు పడ్డాను. ఒరే కాకి, వాడు వెళ్ళాడో లేదో మూల వరకు వెళ్ళి చూసిరా. సకా సపో జాకీ ఎస్ బాస్. వెళ్ళిపోయాడా? ఇక్కడే ఉన్నాను. ఎవరు నువ్వు? ఎవరి గురించి అయితే నువ్వు వెళ్ళిపోయాడా అని అడిగావో ఆ వ్యక్తిని నేనే. వెళ్ళిపోయాడా అని అడిగింది మా కాగ్గాడి గురించి. మీ కాకిగాడు కావు కావును అరవటానికి గొంతు రాక నా కాళ్ళ కిందే ఉన్నాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? జైలు నుంచి విడుదలైన నువ్వు ప్రకృతి సేవా సదనానికి ఎందుకు వెళ్ళావు? జైలు కూడు తిని కడుపు చెడిపోతే టెస్ట్ చేయించుకుందామని. ఆహా. ఆ ప్రకృతాశ్రమాన్ని నడుపుతున్నదెవరు? కడుపులో రోగానికి మందు కోసం వెళ్ళాను గాని దాన్ని ఎవడు నడిపితే మాత్రం నాకెందుకు? చూడు, నువ్వు ఆశ్రమానికి వెళ్ళడానికి ఎక్కిన కారు నెంబర్ AAK111. అది రాణా కారు. రాణా కారులో రాణా సదానికి వెళ్ళి నీకు అతనితో ఏ సంబంధం లేదంటే నన్ను నమ్మమంటావా? అది దీన్ని అన్లాక్ చేయాలి. నెంబర్ ఎంత? నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. నీకు జ్ఞాపక శక్తి తక్కువ అయితే నాకు కండరాల శక్తి ఎక్కువ. ఆశ్రమంలో నీకు ఫారిన్ సిగార్స్ కూడా ఇస్తుంటారా? నాకు ఆస్తమా, అందుకిచ్చారు. ఆస్తమా అంటున్న నువ్వు శాశ్వతంగా జైలు కూడు తింటావు నిజం చెప్పకపోతే. అప్పుడు కడుపులో ఉన్న రోగంతో పాటు ఛాతీల్లో నొప్పి, కండరాల్లో సలుపు, నరాల్లో బలహీనత, రక్తపోటు వగేర వగేర చాలా వస్తాయి. ఓహో, కానీ నాకు మరో 2 ఏళ్ల వరకు జైలుకు వెళ్ళాలని లేదే. కానీ నిన్ను పంపగలను అని నేను అనుకుంటున్నానే. ఛాలెంజా? చాణక్య అన్నది నా పేరు. ఛాలెంజ్ చేయటం నా స్టైల్. ఈ రాణా అంటే ఎవడో అనాకాని మనిషి అనుకునేవాడి ఠికాణా లేకుండా చెయ్యాలి. బలవంతుణ్ణి దెబ్బ కొట్టాలి అంటే ముందు వాడి వీక్నెస్ ఏమిటో తెలుసుకోవాలి. శశిరేఖనే ఎయిర్ హోస్టెస్ ని ప్రేమించడమే వాడి వీక్నెస్. అయితే వాడి నెక్కు దొరికింది చేతికి. ఆ శశిరేఖ సంగతి తేల్చేస్తాను. ఇంకేం కావాలమ్మగారు? అన్ని తీసుకొచ్చేసావుగా. 2 కిలోలు కందిపప్పు, 2 కిలోలు మంచి నూనె. అలాగే.
మీ అక్క కాపురం సరిదిద్దే ఉపాయం చెప్తాను. ఉప్పు కారం ప్యాకెట్లున్న చోటుకు రండి. హలో, ఎవరు మీరు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పే అలవాటు నాకు లేదు. నేను చెప్పే పని చేస్తే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు మీరే తెలుసుకుంటారు. మీరు మాట్లాడే మాటలేమిటో మీకే అర్థం కానట్టుంది. పాపం బిక్క చచ్చిపోయిన మీ అక్క కాపురం నిలబెట్టాలంటే మార్గం నేను చూపిస్తాను. ఏమిటది? రేపు ఎయిర్ హోస్టెస్ గా నీ చేతుల్లో నీది గాని సూట్ కేసు ఒకటి నీదాన్లాగే వెంట తీసుకువెళ్తావు. నువ్వు దిగిన చోట నేను చెప్పిన మనుషులకి దాన్ని అందిస్తే చాలు, మీ అక్క కాపురం సెటిల్ అయిపోతుంది. Shut up. అంత నీచంగా సంపాదించే డబ్బుతో మా అక్క కాపురం నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ధైర్యం లేదు అని అనకూడదు. ధైర్యం నాకు లేకపోవడం కాదు, నిజాయితీగా బ్రతికే ధైర్యం నీకే లేనట్టుగా ఉంది. కాస్త ఉప్పు కారం బాగా తిను, పౌరుషం వస్తుంది. ఇడియట్.